మన దేవుని ఆరాధిస్తున్నామంటే మొట్టమొదటి మన దేవుడు ఏమైనాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి వాడో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఆరాధించిన వాళ్ళ ఉపయోగం అనేది ఉండదు. మన దేవుడు ఎటువంటి వారు, ఆయన సామర్థ్యం ఏమిటి, ఆయన మనం ఎలా రక్షిస్తాడు, ఏ విధంగా రక్షిస్తాడు, అది మనకు పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే అనుదినము కూడా దేవుని వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకునే వారునే ఉండాలి. అది తెలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మహిమను బట్టి సాగిలిపడి ఆయన ఆరాధించేవారునే ఉండాలి. సమస్త సృష్టికి ఎవరు ఆయన మూలాధారం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన ఆరాధించి గణపరుచుకునేవారునే ఉండాలి. ఈ జ్ఞానం అంటే ఎప్పుడు కూడా దైవ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా మనం జరిగించుకుంటున్న వారునే అలా జరిగించుకోవడమే నిత్యారాధన. నిత్యం కూడా దేవుడు మనం ప్రతిరోజు కూడాను వాక్య జ్ఞానంలో మనం అడిగి తెలుసుకునేవారునే. ఒకసారి 119, 18 చూడము కీర్తనలో.